దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకొని మనం ప్రారంభిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా, పోయిన ఆదివారం నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని సజీవులమైన అయ్యా నీ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకు దేవా నీకే స్తోత్రములు స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా అయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రమునైనా పరలోకములను భూమి మీదను సర్వాధికారము కలిగిన వాడా అయ్యా మృత్యుంజయుడా అయ్యా నీకే స్తోత్రములయ్యా. అయ్యా నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నావు నాయన. తండ్రి యేసయ్యా ఈ ఆరాధనలో మీరే తోడవిండి నడిపించండి నాయన. అయ్యా నాయన తండ్రి, ఎవరైతే దేవా తమ ఇళ్లలోనైనా భయభక్తులు కలిగి అయ్యా యేసయ్య కుటుంబ సమేతంగా కూర్చొని ఆరాధన చేస్తున్నారో అయ్యా తండ్రి మరి మీరు దర్శించండి అయ్యా. అయ్యా వాడి మధ్యలోనికి నీ మహిమ మేఘం దిగవచ్చును గాక. పరిశుద్ధాత్ముడా నీ స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మీ పరిశుద్ధాత్ముడా మీరే తోడైండి నడిపించండి అయ్యా. మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయ్యా. మందిరాల్లో లేని లోటు ప్రభువా అయ్యా నాయన తండ్రి మీరు తీర్చండి నాయన యేసయ్యా. అయ్యా ప్రతి ఒక్కరునైనా భయభక్తులు కలిగి నేను ఆరాధిస్తుండగా నీ ఆత్మతో నీ స్పర్శ నీ స్వరము వినిపించండి. నీ దర్శనాన్ని కలిగించండి. మీరు మాట్లాడండి ప్రభు. నీ స్తోత్రములయ్యా. అయ్యా అంధకార సంబంధమైన క్రియలు అయ్యా వ్యతిరేకంగా పోరాడుతున్న దుష్టాత్మలన్నీ తొలగించండి అయ్యా ప్రభువా. అయ్యా మీరే దిగురండి యేసయ్యా. మీరే దిగురండి నాయన. అయ్యా తండ్రి, ఎవరైతేనైనా తండ్రి అయ్యా నువ్వు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళతో మీరు మాట్లాడండి అయ్యా. దర్శించండి అయ్యా. పాటలో వాక్యములని సన్నిధిని అభిషేకం మాతో ఉంచి నడిపించమని యేసు రక్తాన్ని ఆశ్రయిస్తూ నీ పాదాల దగ్గరకు వస్తున్నామయ్యా. సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్య నీలో అనే పాట పాడదాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో.
గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములో త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములో త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. సంచరించిన దేనికి భయపడను, గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ లైవ్ కార్యక్రమాన్ని, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రభు పేరట ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను. మరి కాసేపు ఇంకా 2-3 పాటలు పాడుకొని మనము దేవుని ఆరాధన చేద్దామండి. మరి మాకైతే ఇక్కడ మరి వెస్ట్ గోదావరి డిస్టిక్ చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంలో మరి వాతావరణం చల్లగానే ఉంది. మరి మీకు ఎట్లా ఉన్నదో కానీ
దేవుని కృపను బట్టి ఈరోజు మా దగ్గర ఈ వాతావరణాన్ని దేవుడు చల్లగా ఉంచాడు. కొంచెం మరి ఒక్కపోత తప్ప అంతా బాగానే ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక పాట పాడదాం. రాజాది రాజా రవి కోటి తేజ అనే పాట పాడదామండి. అందరికి వచ్చిన పాట ఇది. మీరు కూడా పాడటానికి ప్రయత్నం చేయండి. రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించేనే సీయోనులో ఉన్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించేనే సీయోనులో ఉన్న స్తుతుల సింహాసనమును రాజాతి రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదామే కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక
ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజువైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలో స్థాపించెని సియోనులో ఉన్న స్తుతుల సింహాసనములో విడువని కృపణాలో స్థాపించెని సియోనులో ఉన్న స్తుతుల సింహాసనములో రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక హల్లెలూయా. మరో పాట పాడదామండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా దేవదూతల ఆరాధించు పరిశుద్ధుడా అనే పాట పాడదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో
ఆగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పరిమళించునే సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా.
పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమ పరచిద స్తుతి గీతాలతో, యెహోవా నిన్నే మహిమ పరచిద స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి స్తోత్రం. వీడియో చూస్తున్న మీ అందరిని కూడా దేవుని పేరట ఆశీర్వదిస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీ కలిగి ఉన్న సమస్తాన్ని దేవుడు దీవించునుగాక. అట్లాగే ఎక్కడున్న వాళ్ళం అక్కడే చిన్నగా ఆరాధన చేద్దాం. దయచేసి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకోండి. మీరు కూడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. నీకే వందనాలు ప్రభువా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా. దేవానికి స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా.
నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. జీవించువాడా, నిత్యము నడిపించువాడా, నిత్యము జీవించువాడా, నిత్యము నడిపించువాడా, నిత్యము పోషించువాడా, నిత్యాశ్రయ దుర్గమా, పోషించువాడా, నిత్యాశ్రయ దుర్గమా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. పరిశుద్ధతనిచ్చేవాడా, పాపములు ఒప్పించువాడా, పరిశుద్ధతనిచ్చేవాడా, రోగులను స్వస్థపరచువాడా, రాకడకు సిద్ధపరచువాడా, రోగులను స్వస్థపరచువాడా, రాకడకు సిద్ధపరచువాడా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. కోటి కోటి నమస్కారాలయ్యా. కోటి కోటి స్తోత్రాలయ్యా. కోటి కోటి నమస్కారాలయ్యా. యేసయ్యా కోటి కోటి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి నమస్కారాలయ్యా. పరిశుద్ధాత్ముడా కోటి కోటి స్తోత్రాలయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం వినే ముందు మనల్ని మనం సిద్ధం చేసుకుందామండి. మరి ఈ సోషల్ మీడియా ద్వారా ఒకవేళ మీరు మరి యూట్యూబ్లో విన్నా, ఫేస్బుక్లో చూసినా, మరి ఇంకా ఏ మీడియా ద్వారా ఈ యొక్క వీడియో మీరు చూస్తున్నా కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనతో మాట్లాడితే మనం బతుకుతామండి. ఈ లోకంలో డబ్బు ఇవ్వలేని సంతోషం, కుటుంబం ఇవ్వలేని సంతోషం, ఆస్తిపాస్తులు ఇవ్వలేనటువంటి సంతోషం నిన్ను నన్ను చేసినటువంటి సృష్టికర్త ఇస్తాడండి. అందుకే భక్తి చేస్తున్నాం మనం. అందుకే దేవుడు మనిషికి కావాలండి. ప్రార్థన చేసుకొని సృష్టికర్త అయిన దేవా నాతో మాట్లాడయ్యా అనని మనం మనసారా
దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి రక్షకుడా, మీకే స్తుతులు చెల్లిస్తా ఉన్నా, మీకే స్తుతులు చెల్లిస్తా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్, let your spirit on us. Bless us, Lord, bless us, Lord. Anoint us, Lord, anoint us. దేవా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. Bless them who are watching this program, Lord. Touch them, Master. Whatever sickness they have, bless them, Lord. Heal them, Master. Heal them, Master. అయ్యా, మాతో మాట్లాడయ్యా. మేము బ్రతుకుతాం, నువ్వు మాతో మాట్లాడితే. దేవా, నువ్వు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి. భూమి ఆకాశములను సృష్టించిన నువ్వు తప్ప ఎవరు మాట్లాడితే మారుతారయ్యా మనుషులు? ఎవరు మాట్లాడితే మనసులు మారుతాయ్యా? ఎవరు మాట్లాడితే అయ్యా జీవితాలు బాగుపడతాయి? యేసయ్యా, నువ్వు తప్ప. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడా, మీరే ఈ యొక్క వాక్యం వినే వారందరితోటి మాట్లాడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ వాక్యపు దీవెనలు, వాక్యాశీర్వాదాలతో నింపండి అయ్యా. వాక్యము వింటున్నప్పుడే వారిలో స్వస్థత, మానసిక శారీరక స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరే దీవెన దయచేయండి అయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఇప్పటి వరకు పాటల్లో మాతో కలిసి ఏకీభవించిన మిమ్మల్ని అందరినీ ఈ వాక్యం కూడా వినడానికి ప్రభు పేరట ఆహ్వానిస్తా ఉన్నాను. కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలారా, కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మరి మనందరం ఎరుగుదుము 4 సువార్తలు ఉన్నాయి. ఒక సువార్త మత్తాయి గారు, మరి మార్కు గారు, లూకా గారు, యోహాను గారు రాసినట్లు మనం ఎరుగుదుము. దేవుని పిల్లలారా, ఈ దినము దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము సువార్తలో నుండి గమనించబోతున్నాం. మార్కు సువార్త తీయండి. మీ దగ్గర ఒకవేళ బైబిల్స్ ఉంటే బైబిల్స్ ఓపెన్ చేయండి, లేదా ట్యాబ్స్ ఉంటే ట్యాబ్లోనే చూడండి, లేదా ఒకవేళ బైబిల్స్ లేకపోతే ఒట్టిగా అట్లా వింటా ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మార్కు సువార్తలో ఉన్న ఒక భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఓకే, మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 13 నుంచి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది స్వార్థ నమ్ముడని చెప్పుచు దేవుని స్వార్థ ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని పిల్లలారా, స్వార్థను గుర్చినటువంటి మాటలు కొన్ని మీతో నేను షేర్ చేసుకుందామని ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఇండియాలోనూ అనేక దేశాల్లో సువార్త ప్రకటించబడతా ఉంది. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పడమే సువార్త. సువార్త అనగా స్వస్థతలు కాదు, నాట్ ఓన్లీ హీలింగ్స్, నాట్ ఓన్లీ మిరాకిల్స్, నాట్ ఓన్లీ వండర్స్. యేసుక్రీస్తే సువార్త అయి ఉన్నారు. కాసేపు వినండి, దయచేసి వినండి, మాటలు వినండి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆయన చెప్పిన సువార్తకి ఇప్పుడు నేను లేదా సేవకులు చెప్తున్నటువంటి సువార్తకి ఏమీ తేడా లేదు. ఆయన పరలోక రాజ్యము గురించి చెబుతూ ఉంటే ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రసంగాలు ఏమంట? దేని గురించి యేసు ప్రభువారు ప్రసంగాలు చేస్తుంటారు? సైన్స్ గురించా? ఇంకేమైనా లోకంలో ఉన్నటువంటి టెక్నాలజీ గురించా? యేసుక్రీస్తు ప్రభువారు మరి కుటుంబాల గురించా? సోషల్ సర్వీస్ గురించా?
న్యాయం గురించా, ధర్మం గురించా, మనుషుల గురించా, వ్యక్తిత్వాల గురించా, దేని గురించి ఆయన తన మొదటి ప్రసంగం చేశారు యేసు ప్రభు వారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మారు మనస్సును కూర్చున్నటువంటి ప్రసంగం మొట్టమొదట చేయటం వీధుల్లోనూ, మందిరాల్లోనూ, సమాజ మందిరాల్లోనూ, కొండల మీదను ఆయన ప్రసంగాలే చేస్తూ ఉండేవాళ్ళు. మారు మనస్సును కూర్చున్నటువంటి ప్రసంగం ఆయన చెబుతూ ఇట్లా అంటూ ఉండేవాడు. ప్రభువారు ప్రతి ప్రసంగంలో ఆయన మారు మనసు పొందండి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది అని. ఇది మానవ రాజ్యం. దేవుని రాజ్యం రాబోతుందండి. మనుషుల రాజ్యంలో దేవుని పిల్లల కోపము, పగ, కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మత్సరాలు, అసూయలు ఉంటాయి దేవుని పిల్లల. కానీ దేవుని రాజ్యము సంతోషభరితమైనది, దేవుని రాజ్యము ఆత్మానుసారమైనది, దేవుని రాజ్యము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అనేటటువంటి దైవ కార్యాలు, దైవ లక్షణాలు కలిగినటువంటిది దేవుని రాజ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ ప్రసంగంలో ఉన్నటువంటి ఆ యొక్క మ్యాటర్ అంతా, లేదా ఆ యొక్క విషయాన్ని, సారాన్ని కనుక మనం గమనిస్తే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదయ్యా, మీరు మారు మనసు పొందండి అని. ఇందుకు ఏ కులస్తులు మారు మనసు పొందాలి? ఏ గోత్రములో పుట్టిన వాళ్ళు మారు మనసు పొందాలి? ఏ దేశం వాళ్ళు మారు మనసు పొందాలి? ఏ రాష్ట్రం వాళ్ళు మారు మనసు పొందాలి? ఎర్రని వాళ్ళ, నల్లని వాళ్ళ, ఎత్తుగా ఉన్నవాళ్ళ, పొట్టిగా ఉన్నవాళ్ళ, స్త్రీలా, పురుషుల? దేవుని పిల్లలారా, మారు మనసు అందరూ పొందాల. ఆయన అందరికీ సువార్త ప్రకటించాడు. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది రోమపత్రిక 3:23లో, నీతిమంతుడు లేడు, ఒక్కనూ లేడటండి. దేవుని పిల్లలారా, ఈ వాక్యం చూస్తున్నటువంటి మీరు చెప్పగలరా నేను నీతిమంతుడని? అయ్యా నువ్వు చెప్పగలవా నేను నీతిమంతుడని? మీరు ఎప్పుడు పుట్టినా, సింహరాశిలో పుట్టినా, ఒకవేళ నువ్వు బుధవారం పుట్టినా, లెక్కల ప్రకారం నీ పేరుకు ఒక డిమాండ్ ఉన్నా, ఎంత దేవుని పిల్లలారా నీకు గౌరవ ప్రతిష్టలు ఉన్నా, నేను నీతిమంతుణ్ణి, నాలో పాపము లేదని చెప్పగలిగిన వాడెవడు? అందుకు మనుషులందరూ పాపాత్ములే కాబట్టి దైవమే శరీరధారి ఈ లోకానికి వచ్చి, ఆయనే సత్య సంపూర్ణుడిగా దిగొచ్చి లోకం మొత్తానికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సువార్త లోకానుసారమైనటువంటి, నాట్ ఓన్లీ వరల్డ్లీ బిజినెస్, ఆయన లోకానుసారమైనటువంటి వ్యాపారముల నిమిత్తము చేస్తున్న అనౌన్స్మెంట్ కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి సువార్త, ఈ ప్రకటన, అనౌన్స్మెంట్ ఈ లోకానుసారమైనది కాదు ఇది. ఈ లోకానుసారమైనటువంటి వారికి ఈ దేవుని యొక్క వాక్యము, ఈ సువార్త వెరితరముగా కనిపిస్తుంది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసు పొందండి అయ్యా అని చెప్తున్నాడు. దీని అర్థం ఏంటంటే, మనసున్న వాళ్ళందరూ మారాలని అర్థం. పశువులకు ఎలాగో మనసు ఉండదు, జంతువులకు ఎట్లాగో మనసు ఉండదు, పక్షులకు ఎలాగో మనసు ఉండదు. ఈ వాక్యం వింటున్నటువంటి మార్చుకోవాలని దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధుడైనటువంటి ఆయన స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు. అయ్యలారా, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఇంకా మీ వ్యాపారాల్లో, ఇంకా మీ సంపాదనల్లో, ఇంకా మీ వ్యవహారాల్లో, ఇంకా మీ బిజినెస్ల్లో, ఇంకా మీ దేవుని, ఇదిగో ఆ పనులు, ఈ పనులు, బిజీ షెడ్యూల్ పెట్టేసుకొని బిజీగా ఉంటున్నారు. కానీ అయ్యా, అమ్మా, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. మారు మనసు పొందారా? జీవితాన్ని మార్చుకున్నారా? ప్రవర్తన మారిందా? ఎట్లా ఉన్నారు మీ జీవితంలో దేవుని పిల్లలారా? యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఆయన మొదటి ప్రసంగం, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపంగా ఉంది. కాలము సమీపించింది, కాలము సంపూర్ణమైంది. టైం అయిపోయింది నువ్వు మారు మనసు పొందడానికి. ఇక టైం అయిపోయింది ప్రియ యవనస్తుడా, యవనస్తురాల, నువ్వు మారు మనసు పొందడానికి టైం అయింది, సంపూర్ణమైంది. పర్ఫెక్షన్ టైం వచ్చేసిందండి. మారు మనసు పొందాల్సిన టైం ఇది. ఎన్ని దినాలు ఎట్లా ఉన్నామో, ఎన్ని రోజులు ఎట్లా ఉన్నామో దేవుని బిడ్డ, ఎట్లా నీ కాలాన్ని వేయపరిచావో, నీ కాలాన్ని ఎట్లాగా వేస్ట్ చేసుకున్నావో, ఏమేమి చేసినావో, ఎట్లా తిరిగినావో, ఎట్లాగా సుఖపడ్డావో కానీ ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది, మనం మారు మనసు పొందాలట. ఇది సద్గురు అయినటువంటి ప్రభువారు, క్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట.
ఆయన పరిశుద్ధుడండి. వాట్ ఎవర్ హీ సేస్ దట్ ఈస్ రైట్. వాట్ ఎవర్ జీసస్ సేస్ దట్ ఈస్ ట్రూత్. వాట్ ఎవర్ జీసస్ సేస్ దట్ ఈస్ లైఫ్ ఇన్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చెప్పినా సత్యం. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చెప్పినా దానిలో జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి చెప్పినా కానీ దేవుని పిల్లలారా దానిలో వాస్తవం 100%. కాలం సంపూర్ణమైందట. లోకం కూడా మనకు కనిపిస్తుంది కదండి. కాలం సంపూర్ణమైందని లోకం కనిపిస్తూ ఉంది. ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రేమకు మకిలి పడుతూ ఉంది. ఎక్కడకు చూసినా కానీ మంచి ప్రేమలు ఏం కనిపించట్లేదు. ఇంకా మనము ఇదిగో వీరి గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఆలోచించి అదని ఇదని నువ్వు లోకానుసారంగా భ్రమలో మాయలో పడిపోతే దేవుడు వచ్చిన తర్వాత నువ్వు దేవుని రాజ్యాన్ని ఎట్లా సంపాదించుకుంటావు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అప్పుడు కరెంట్ పోయిన తర్వాత అప్పుడు ఇదిగో దీపం కోసం, అప్పుడు టార్చ్ లైట్ కోసం, లేదా అప్పుడు కిరోసిన్ కోసం, అప్పుడు అగ్గిపెట్టి కోసం పరిగెత్తేవారు ఉన్నారు. ఇంకా అలాంటి వారు. కానీ ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉన్నారండి. యేసయ్య చెప్తా ఉన్నాడు ఆయన ప్రసంగం, కాలం సంపూర్ణమైనది, మీరు మారు మనసు పొందండి. ఇదిగో సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి. బిలీవ్ సువార్తను నమ్మండి అనగా యేసుక్రీస్తు నమ్మండి. దేవరాజ్యానికి దైవరాజ్యానికి ఆయన ఒక మార్గాన్ని వేయడానికి వచ్చినాడు. ఆయనే మార్గం అండి. దెర్ ఈజ్ నో అదర్ వే. అదేమి పిల్లలారా ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి మంచి సువార్త ప్రకటిస్తూ వస్తే, ఒకవేళ ఎవరైనా పాపం చేసినటువంటి వారు ఇదిగో మంచి మాటలు చెప్తా ఉంటుంటే ఎవరు వినరండి కదండి. పనికిమాలిన పనులు చేస్తూ మంచి మాటలు చెప్పేటటువంటి వారికి లోకములో విలువ ఉండదు. కానీ క్రీస్తు ప్రభు వారు జన్మ కర్మ పాపము లేకుండా పుట్టి నీ కొరకు నా కొరకు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి నిన్ను నన్ను స్వర్గరాజ్యం తీసుకుని వెళ్ళడానికి, పరలోక పట్టణాన్ని తీసుకుని వెళ్ళడానికి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాసేపు దేవుని యొక్క మాటలు మీరు వినండి దయచేసి దేవుని పిల్లలారా. దేవుని సువార్త ప్రకటించుచు ఆయన గలిలయలోనికి వచ్చాడు. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్వార్థ ప్రకటించుచు గలిలీ అనేటటువంటి సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడ కొందరు చేపలు పడతా ఉన్నారు, వలలు వేసేటటువంటి జాలరులు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూసినారు. ఆయన అంటున్నాడు, నా వెంబడి రండి, ఫాలో మీ, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళను ఫాలో అని చెప్పాడు. ఈ దినాల్లో ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇంకేమైతే సోషల్ మీడియాలో ఉన్నాయో వాటన్నిటిలో ఫాలోవర్స్ ఉంటారు. ఒక పబ్లిక్ ఫిగర్కి, ఒక పబ్లిక్ పర్సన్కి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనని అవి మనకి డీటెయిల్స్ ఇస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు జాలరులైనటువంటి వారిని ఫాలో మీ అని చెప్పాడు. ఇంతకీ ఆయన్ని ఫాలో అయితే ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా? వీళ్ళు ఆలోచించకుండా పేతురు కంటే దేవుని పిల్లలారా ఇదిగో చిన్నవాడో పెద్దవాడో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఏరియాలో ఆయన కూర్చున్నటువంటి పలుకుబడి ఆ పేతురికి యోహానికి తెలిసిందో లేదో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళను ఫాలో మీ అని అనగానే వాళ్ళు ఫాలో అయ్యారు. ఇది నానా ఎవరిని పడితే వాళ్ళను ఫాలో అయ్యేటటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి ఏమన్నా లాభమైందా, నష్టం వచ్చిందా? కొంతకాలం తర్వాత
పేతురు అనేటటువంటి ఆయన ఒక గొప్ప ప్రసంగికుడు అయ్యాడు, ఒక గొప్ప ప్రీచర్ అయ్యాడు, ఒక గొప్ప వక్త అయ్యాడు. చాలా మంచిగా మాట్లాడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తుని ఫాలో అయిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణము మొట్టమొదట పాపం పోతుంది. whomever we follow, we should become holy person. ఎవరినైతే మనం ఫాలో అవుతామో మనుషులముగా దేవుని పిల్లలరా, వాళ్ళల్లో నుండి కొన్ని లక్షణాలు మనం నేర్చుకుంటా ఉంటాము. యేసుక్రీస్తుని ఫాలో అయినటువంటి, యేసుక్రీస్తుని వెంబడించినటువంటి పేతురు కొంతకాలంలో, కొన్ని సంవత్సరాల్లో గొప్ప ప్రసంగికుడయ్యాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఆయన భక్తి చేస్తూ ఉంటుంటే, ఆయన నడుచుకుంటా వెళ్తూ ఉంటుంటే, ఎక్కడ చూసినా ఎవరు ఎప్పుడు ఎక్కడ విననటువంటి కార్యాలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయండి. యేసుక్రీస్తుని ఫాలో అయ్యారు అట్లాగే చాలామంది. ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వరకు వాడు అడుక్కుంటున్నాడు రోడ్డు పక్క. యేసుక్రీస్తు వస్తున్నాడని, ప్రభువారు వస్తున్నారని విని, నజరేయుడు యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, కరుణించని అదే పనిగా కేకలు పెడుతున్నాడండి. యేసు ప్రభువారు అతన్ని పిలిచారు. అయ్యా, నేను నీకేం చేయాలనుకుంటున్నావు అని అంటే అతడు కళ్ళిమ్మని కోరాడు. ప్రభువారు వెనకాల వెళుతూ ఉండగా అతడు కళ్ళు వచ్చాయి. వాడు ఇంకా వెనక్కి పోలేదు, యేసయ్యని ఫాలో అయ్యాడు. ఒక గుడ్డివాడికి కళ్ళు వచ్చాయి యేసు ప్రభువారిని ఫాలో అయ్యాక. నువ్వెవరిని ఫాలో అవుతున్నావు? నువ్వెవరినైతే ఫాలో అవుతున్నావో, నువ్వెవరినైతే వెంబడిస్తున్నావో వాళ్ళల్లో నుండి నీకేం దొరికింది? అది శాశ్వతమైందా? అది పర్మనెంటా? టెంపరరీయా? నువ్వెవరినైతే ఫాలో అవుతున్నావో వాళ్ళల్లో నుండి నువ్వు నేర్చుకున్నది నీ కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నువ్వు ఎవరినైతే ఫాలో అవుతున్నావో వాళ్ళల్లో నుండి నువ్వు నేర్చుకున్న అలవాట్లు నిన్ను మంచి వ్యక్తిగా మార్చాయా? నీ జీవితానికి విలువనిచ్చాయా? నువ్వు ఎవరినైతే ఫాలో అవుతున్నావో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచి విశేషాల వల్ల అచ్చం నువ్వు, లేదా సేమ్ నువ్వు అతనిలో ఉన్నటువంటి గుణలక్షణాలే ఉన్నాయిరా, ఆమెలో ఉన్నటువంటి గుణలక్షణాలే ఉన్నాయి అనని నిన్ను ఎవరన్నా అనగలుగుతున్నారా? వాళ్ళను ఫాలో అయ్యి, వీళ్ళను ఫాలో అయ్యి, అస్తమానం నువ్వు ఫాలో అయ్యి, నువ్వు మల్టీమీడియాలో లేదా ఈ సోషల్ మీడియాలో అస్తమానం ఫాలో అవడం వల్ల నీ జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యం జరిగిందా? నీ ఫ్రెండ్స్లో కానీ, నీ కుటుంబంలో కానీ నీకు విలువ పెరిగిందా, తగ్గిందా? యేసుక్రీస్తు ప్రభువారిని ఫాలో అవడం వల్ల పేతురు జీవితం మారింది. జాలరివాడు, చేపలు పట్టేవాడు ఒక ప్రీచర్ అయ్యాడు. ఆహా, ఎంత ఆశ్చర్యం! ఒక గుడ్డివాడు యేసుక్రీస్తుని ఫాలో అయ్యి కళ్ళు తెచ్చుకున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ ఊర్లో అతనికి అందరూ పాపాత్ముడు అని పేరు పెట్టారు. అందరూ ఇక అతన్ని పాపాత్ముడు అంటారు అనమాట. ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్, సొంకం వసూలు చేస్తాడు, పన్నులు వసూలు చేస్తాడు ఇంటింటికి వెళ్ళి. దేవుని పిల్లరా, అతను ఒకసారి యేసు ప్రభువారు ఒక రోడ్లో రావడం చూశాడు. ఆయన వస్తున్నాడన్న విషయం అతను ఎరిగి యేసు ప్రభువారిని ఎట్లాగైనా చూడాలి అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ప్రభువారు వచ్చాడు, అతన్ని చూశాడు, పిలిచాడు, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతని పేరు జక్కయ్య. ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకు మరలా 4 రెట్లు వేసి ఇచ్చేస్తాను. రూపాయి తీసుకుంటే మళ్ళా నేను వాళ్ళకి 5 రూపాయలు ఇచ్చేస్తానయ్యా. అన్యాయంగా నేను సంపాదించిన సొమ్మంతా మళ్ళా నేను వెనక్కి ఇచ్చేస్తాను అని అంటున్నాడు. యేసుక్రీస్తుని ఫాలో అయిన ఒక లంచగొండి అధికారి మంచివాడయ్యాడు. యేసుక్రీస్తుని ఫాలో అయినటువంటి ఒక డబ్బు పిచ్చోడు, ఒక పిసినారి వాడు, డబ్బు కోసం ప్రాణాలు తీసేవాడు యేసుక్రీస్తు వారిని దేవుని పిల్లలారా ఫాలో అవ్వగానే మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. తన బతుకేంటో అర్థం చేసుకున్నాడు.
ఆయన చేస్తున్నటువంటి అన్యాయం ఏంటో అతనికి అర్థమైంది. యేసుక్రీస్తుని ఫాలో అవ్వడం వల్ల తన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చిందండి. పేతురు యేసయ్యను ఫాలో అయ్యాడు, గొప్ప ప్రీచర్ అయ్యాడు. గుడ్డివాడు యేసయ్యను ఫాలో అయ్యాడు, కళ్ళు తెచ్చుకున్నాడు. ఒక సుంకరి, పాపాత్ముడని పనికిమాలిన పేరు, అందరూ అతని గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నటువంటి వ్యక్తి యేసయ్యను ఫాలో అయ్యాడు, యేసుక్రీస్తును ఫాలో అయ్యాడు. తనకున్నటువంటి లంచగొండు వ్యవస్థ అంతా పోయింది. అన్యాయంగా సంపాదించడం అనేటటువంటి పరిస్థితులన్నీ పోయాయి. అతను మంచివాడు అయ్యాడు. శాశ్వతమైన రక్షణ అతడు క్రీస్తు ప్రభువు ద్వారా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని పిల్లలారా, ఈ లాక్డౌన్ రోజుల్లో, ఈ సెలవు రోజుల్లో ఆఫీసులకి వెళ్ళడం కుదరట్లేదు, చర్చిలకి వెళ్ళడం కుదరట్లేదు, ఇంకెక్కడికి వెళ్ళడం కుదరట్లేదు. అర్జెంట్ పని ఉంటేనే బయటకు వస్తున్నారు, మీరు ఇళ్లల్లోనే ఉంటున్నారు. యు ఆర్ స్టేయింగ్ ఇన్ యువర్ హోమ్స్. హూమ్ యు ఆర్ ఫాలోయింగ్? ఎవరిని నువ్వు ఫాలో అవుతున్నావు? నువ్వెవరిని ఫాలో అయితే వాళ్ళ లక్షణాలు నీలో కనిపిస్తాయి. నా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, ఫాలో క్రైస్ట్, ఫాలో జీసస్ క్రైస్ట్. ఒక పాట ఉంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ద వరల్డ్ బిహైండ్ మీ, ద క్రాస్ బిఫోర్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసుక్రీస్తుని ఫాలో అవ్వడానికి, నేను యేసుక్రీస్తుని అనుసరించడానికి నిర్ణయించుకున్నాను. ఇక వెనక్కి తిరిగేదే లేదు. నా ముందు సిలువ ఉంది, నా వెనకాల లోకం ఉంది. నేను యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాను, వెనక్కి తిరిగేది లేదు. దేవుని పిల్లలారా, ఇదిగో మీరు కూడాను యేసయ్యను ఫాలో అవ్వండి, మీ జీవితాల్లో విలువ వస్తుంది. ఎవరెవరినో ఫాలో అవ్వకండి. యేసయ్యను నువ్వు ఫాలో అవ్వడం వల్ల నీ జీవితంలో మార్పు, నీ కుటుంబంలో నీకు విలువ, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర విలువ కలుగుతుంది. అయ్యా అమ్మా, యేసయ్యను ఫాలో అవ్వు. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు నీలోనికి రావడం ప్రారంభిస్తాయి. ఆయనలో ఉన్న పరిశుద్ధమైన లక్షణాలు, పరిశుద్ధమైన గుణాలు నీలోనికి రావడం ప్రారంభిస్తాయి. నీ కుటుంబంలో నీకు విలువ దొరుకుతుంది. wherever you go, wherever you stay, నీకు విలువ దొరుకుతుంది. నువ్వు విలువ కలిగిన దానిగా, విలువ కలిగినటువంటి వాడిగా, ఒక మంచి ప్రెస్టీజియస్ పీపుల్లో యూనిక్గా నువ్వు ఉండగలుగుతావు. యేసయ్యను ఫాలో అవ్వు. ప్రార్థన చేసుకుందాం. నేను యేసయ్యను ఫాలో అవడానికి తీర్మానించుకున్నాను, వెనక్కి తిరిగేది లేదు. ఈ లాక్డౌన్ ఎన్ని రోజులున్నా, ఎంత కాలం ఉన్నా, కోవిడ్-19 అనేటటువంటి వైరస్లు ఎన్నున్నా, నా ఇంట్లోనే ఉండి నేను ప్రభువుని ఫాలో అవుతాను, యేసయ్యను ఫాలో అవుతాను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross
cross before me, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, 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 no turning back. నేను యేసయ్యను ఫాలో అవ్వడానికి తీర్మానించుకున్నాను. ఇప్పుడేంటి, ఎప్పుడో తీర్మానించుకున్నాను. ఆయన్ని ఫాలో అవడం వల్ల నా బ్రతుకుకి విలువ, నా కుటుంబంలో విలువ నాకు దొరికింది. నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం వచ్చింది. అందుకనే నేను యేసయ్యను ఫాలో అవుతున్నాను. అనేక మంది ఎంతమందిని ఫాలో అయినా, సోషల్ మీడియాలో అనేక మంది ఎంతమందిని ఫాలో అయినా, ఎంతమంది పబ్లిక్ ఫిగర్స్ ఉన్నా, నాకు మాత్రం నా దేవుడు, నా యేసయ్యే. నేను ఆయన్ని ఫాలో అవుతాను. ఎందుకంటే ఆయన ద్వారా నాకు జీవం, సంతోషం, సమాధానం, నిత్య జీవం, దేవుని రాజ్యం నాకు దొరికింది ఆయన్ని నేను ఫాలో అవ్వడం వల్ల. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్, వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. దేవానికే స్తోత్రాల. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయన. రూషాదావా. థ్యాంక్ యూ జీసస్. తీర్మానించుకుందామా? యేసయ్యను ఫాలో అవుతున్నావా? దేవుని బిడ్డ, యేసయ్యను ఫాలో అవుతున్నావా? మరొకసారి ఈ లాక్డౌన్ లో ఒకవేళ తెలియకుండానే వేరే వాళ్ళని ఫాలో అవుతున్నావేమో, వేరే వాళ్ళని అనుసరిస్తున్నావేమో, వేరే వారిని, ఈ లోకానుసారమైనటువంటి వారిని, నీకు ఏమి చేయలేనటువంటి వారిని, వారి వల్ల నీకు ఏమి లాభం లేనటువంటి వారిని నువ్వు ఫాలో అవుతూ, ఇదిగో వారి వెనకాలే వారికి సంబంధించినటువంటి విషయాల్లో పాలు పొందుతున్నావేమో. దేవుని బిడ్డ, ఇంట్లోనే ఉండి యేసయ్యను ఫాలో అవ్వు. ఆయన దేవుని రాజ్యమును ఇదిగో నీకు ఇస్తాడు. నువ్వు ఆయనతో ఉంటావు కలకాలం, యుగాలు. ఆయన్ని ఫాలో అవ్వాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను, నీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజే మరలా బ్యాక్ రా, మరలా ఒకసారి యూటర్న్ తీసుకో. ప్రభువుని వెంబడించడానికి తీర్మానం చేసుకో. మళ్ళా వెనక్కపోయేదే లేదని యేసయ్యతో చెప్పు. మహోన్నతుడా, నీకే స్తుతి నాయనా, స్తుతి నాయనా, స్తుతి నాయనా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, నీ ఘనమైన నామం కొరకై వందనాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, మేము నిన్ను ఫాలో అవ్వడానికి నీ వైపు మమ్ములను ఆకర్షించిన ప్రేమామయుడా, కృపామయుడా, వాత్సల్యత గలవాడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామములకై మా మనస వాచ కర్మణ నిన్ను ఆరాధిస్తూ అయ్యా నీ దగ్గర మా శిరములను వంచుతున్నాం నాయన. దేవానికే వందనాలు. నిన్నే ఫాలో అవుతున్నాం నాయన, నిన్నే అనుసరిస్తున్నాం, నిన్నే వెంబడిస్తున్నాం. నిన్ను ఫాలో అయిన పేతురు గొప్ప ప్రీచర్ అయ్యాడు. నిన్ను ఫాలో అయిన గుడ్డివాడు కళ్ళు తెచ్చుకున్నాడు, కళ్ళు వచ్చాయి, స్వస్థత వచ్చింది. నిన్ను ఫాలో అయినటువంటి పాపాత్ముడైన సుంకరి అయిన జక్కయ్య మంచి పేరు తెచ్చుకున్నాడు, శాశ్వతమైన రక్షణానందాన్ని పొందుకున్నాడయ్యా. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వీరందరూ యేసు నామములో ప్రభువా నిన్ను వెంబడించుదురుగాక నాయన, నిన్ను వెంబడించుదురుగాక. నీ కార్యమును జరిగించండి అయ్యా. లెట్ దెమ్ ఫాలో యు లార్డ్, లెట్ దెమ్ ఫాలో యు లార్డ్. నీ కార్యములు జరిగించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ యేసయ్యను ఫాలో అగుదురుగాక. లెట్ us follow Jesus Christ. Let us follow him. Let us follow Holy One. Let us follow Almighty God.
దేవానికి వందనాలు. We will follow you, Lord. We follow you, Lord. We follow you. థ్యాంక్ యూ జీసస్. నిన్నే మేము వెంబడిస్తాం యేసయ్య, నిన్నే మేము అనుసరిస్తాం. నీ కృప కొరకై, నీ ప్రేమ కొరకై, నీ త్యాగం కొరకై, నీ ప్రసన్నత కొరకై, నీ ఆత్మ కొరకై, నీ సన్నిధి కొరకై మరొక్కసారి నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నా. ఈ వీడియోలో పాల్గొన్న వారందరూ మీరు దీవించండి అయ్యా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ యేసు నామములో దీవించబడుదురుగా కని ప్రార్థన చేస్తా, ఆశీర్వదించబడుదురుగా కని ప్రార్థన చేస్తా ఉన్నా. యేసయ్యా, ప్రతి కుటుంబంలో దీవెనలతో నింపండి. శుభకార్యాలు, మేళ్ళు మీరు జరిగించండి. నా చెడనేసరి కార్యములు జరిగించండి అయ్యా. కుటుంబాలు సమృద్ధితో నింపబడును గాక. ఈ కార్యములు జరిగించండి. కనని గర్భాలు తెరవబడాలయ్యా, వివాహములు జరగాలయ్యా, రుణాలు తీర్చబడాలి స్వామి. తమకు అసాధ్యమైనది ఏమీ లేదు నజరేయుడనేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు నాయన. మీరే ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ దినమే ప్రభు, ఈ వాక్యం చూస్తున్నటువంటి వారందరూ ప్రభు యేసయ్య నిన్ను ఫాలో అగుదురుగాక. లెట్ దెం బికమ్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మాస్టర్ హోలీ స్పిరిట్. ఈ కార్యములు జరిగించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మిమ్మల్ని అందరిని దేవుడు దీవించును గాక. మరి త్వరగా ఈ లాక్డౌన్ పూర్తగునట్లుగా, మందిరాలు తెరవబడినట్లుగా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండి దేవుని యొక్క వాక్యం వింటున్నాం, కానీ సహవాసంగా కూడి ప్రభువుని ఆరాధించడం కోసం మరి ప్రభు దగ్గర మనం మొరపెడదాం, ప్రార్థనలు చేద్దాం. అట్లనే సేవకులందరి కోసం, సేవకుడు మిమ్మల్ని కలిసినా కలవపోయినా, మీరు దైవ సేవకులను కలిసినా కలవపోయినా, మా ఇండియాలో ఉన్నటువంటి దైవ సేవకులందరి కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.